హాయ్ అండి. అందరికీ ముందుగా విఎన్ డిజైన్స్‌కి స్వాగతం అండి. ఈ రోజైతే నేను ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్నాయి గదండీ! ఈ మోడల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడైతే నేను ఒక అది బ్లౌజ్ హ్యాండ్ తీసుకున్నాండి. ఒక హ్యాండ్ తీసుకున్నా. సిక్ 16 ఇంచులు అంటే 16 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నా. హ్యాండ్ ఫుల్ బార్ అయితే మాత్రం 32 ఇంచెస్ అంటే నేను హాఫ్ ఫోల్డ్ 16 పెట్టుకున్నా. అంటే ఫుల్ ఫోల్డ్ అయితే మాత్రం 32. ఆ ఫోల్డ్ నుంచి 2 ఇంచ్, 2 ఇంచ్ ఇట్లా 2, 2 అని 4 మళ్ళీ ఇటు 2, 2, 2, 2 ఇటువైపు ఒక 4 మొత్తం 9 డాట్స్ పెట్టుకోవాలండి. మధ్యలో 9 డాట్ ఉంటది గదండీ! ఆ డాట్ వైపు నుంచి ఇట్లా 4 లేయర్స్ పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఒక్క ఫోల్డింగ్ మీద ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 1, 2, 3, 4 ఇలా పెట్టేసి ఇలా మధ్య వైపున స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న వాటిని చూడండి క్లాతెస్ అయితే కరెక్ట్‌గా ఉందా లేదా కుచ్చీస్ అనేవి కరెక్ట్‌గా వచ్చినాయా లేదనేది మనం ఇలా పిన్స్ పెట్టుకోవాలండి. కుచ్చిళ్ళు కదలకుండా, లేయర్స్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ పైనుండి క్లాత్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటే అలా స్టిఫ్‌గా ఉంటదనమాట అది. ఇప్పుడొచ్చేసి నేను మనం కస్టమర్ హ్యాండ్ ఉంటది గదండీ! బ్లౌజ్ హ్యాండ్. అది నేను పేపర్ మీద కటింగ్ జేసుకున్నా. ఎగ్జాక్ట్ అది హ్యాండ్ నుండి క్లాత్ కట్ జేయకుండా నేను పేపర్ కట్ జేసి, ఆ పేపర్‌ని చూడండి కరెక్ట్‌గా మోడల్ అనేది హ్యాండ్ మధ్య వైపు వచ్చేలాగా పెట్టేసి సెంటర్ డాట్ పెట్టుకున్నాం గదండీ! ఆ డాట్ వైపు మోడల్ సెంటర్ వైపు వచ్చిందో చూసుకోవాలి. లోతు వైపు చూడండి ఇలా ప్లస్ ఆకారంగా మార్కింగ్ పెట్టుకోవాలండి. చూడండి నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. గుర్తుండాలి గదా మీకు. ఇలా పెట్టేసి చూడండి ఈ డాట్స్ 2 ఇలా అతికి పెడితే ఒకవైపే ఉండాలనమాట. చూడండి ఇలా. డాట్స్ గూడా మీకు క్లియర్ కట్‌గా అర్థమయ్యేటట్టు చూసుకోండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అందుకే ఇంతగనం చెప్తున్నా. ఇప్పుడైతే మనం పేపర్ హ్యాండ్‌ని మంచి వైపు పెట్టామండి. చెడు వైపు గాదు. హ్యాండ్ పై భాగం మంచి వైపు అంటే మనం హ్యాండ్ యేసుకుంటే మనకు కనిపించే భాగం మీదనే పేపర్ పెట్టామండి. చెడు వైపు లోపలికుంది. పేపర్‌కి గాకుండా అవతల వైపు ఉందనమాట. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అండి. నేనైతే వెడల్పొచ్చేసి హ్యాండ్ హ్యాండ్ ఉండే దాని మీదకి ఒక 3 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఉందనుకో, నేను 8, 9 అట్లా 3 ఇంచెస్ ఎక్కువ పెట్టేసుకుంటా నేను. మీరైతే అడ్జస్ట్ చేయగలుగుతా అనుకుంటే 2 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్‌కి చూపించాం గదా! అలాగనే సేమ్ ఒక 9 డాట్స్ పెట్టుకోవాలి. 2 ఇంచ్, 2 ఇంచ్ గ్యాప్స్‌లలో. ఆ 9 డాట్స్‌కి సెంటర్ డాట్ ఉంటది గదండీ! 5 డాట్ నంబర్ 5 అక్కడ సెంటర్ డాట్ నుండి ఆ సెంటర్ డాట్‌కి ఇలా 4 డాట్స్ ఇలా కలిపి వేసి ఇట్లా కుర్చీలలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కదలకుండా పిన్స్ పెట్టుకోవాలా. చూడండి ఎంత నీట్‌గా వచ్చిద్దో. ఇంకా నేను లూజ్ కుట్టు దీనికి వేసుకోలేదండి. ఎందుకంటే మనకు అలవాటే కాబట్టి డైరెక్ట్ హ్యాండ్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నా. మీరు చూసారండి ఈ ఇందాకల హ్యాండ్‌కి లోతు వైపున నేను పెన్‌తో మార్కింగ్ చేశా గదండీ! ఆ మార్కింగ్ అనేది పైకొచ్చింది చూడండి. ఇందాకల నేను పై వైపే మార్కింగ్ పెట్టా గదండీ! ఇంకొక హ్యాండ్‌కి ఇప్పుడు ఈ వైపు గూడా పై వైపే మార్కింగ్ వచ్చేసినట్టు హ్యాండ్ పెట్టేసుకొని కనిపించేటట్టు మన మార్కింగ్ కనిపించేటట్టు పెట్టేసుకొని ఇట్లా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తాన్ని. చూసారు గదండీ! ఇప్పుడు చూడండి నేను పిన్స్ తీసేసాను. అంటే నిన్నలు కదలకుండా పెట్టాను గదండీ! ఆ పిన్స్ తీసేసి
ఆ వెనక వైపు ఉంటది కదండి, అంటే చెడు వైపు ఉంటది కదా, మనకు కనిపియని వైపు, బ్లౌజ్ లోపల వైపు, ఆ లోపల వైపు అనేది హ్యాండ్ లోపల వైపున లైనింగ్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ లోపల వైపున ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఆ పేపర్ కింద ఉంది, ఆ పేపర్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు పేపర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేశాక ఈ పేపర్ అనేది తీసేయాలి. చూడండి రిమూవ్ చేస్తున్న పేపర్ని చక్క 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 తీసేస్తాను. ఇప్పుడు హ్యాండ్ చూసారు కదండి, ఇది అంచు, హ్యాండ్ అంచుని నేను పైపింగ్ వేసి సెట్ చేసుకొని ఉంచుకున్నా అండి. అంచు మీరు మీ హ్యాండ్ ఎంత ఉందో, అంచు మీకు ఎంత కావాలనుకుంటారో అవి కొలతలు చూసుకొని వాటిని బట్టి సెట్ చేసుకోండి. ఒక హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ జాయిన్ చేస్తున్నా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్ జాయిన్ చేసేయండి. చూడండి నేను ఇట్లా పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది కదండి పైన, ఆ ఎక్కువ అనేది కటింగ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తున్నా చూడండి. అది లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చింది. ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేయండి హ్యాండ్ని. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తున్నా. నేను హెచ్చు తగ్గులాను వంకర దింకర్లు ఉంటే అవి తీసాను అండి, క్లాత్ ఎగస్ట్రా ఖర్చు అనేది. ఇప్పుడు 2 ఇంచెస్ గ్యాప్లో ఖర్చు వదిలేసి స్టిచ్ వేసుకుంటున్నా. కరెక్ట్ మెజర్మెంట్స్ చూస్తూ స్టిచ్చెస్ వేసుకుంటున్నా అండి. వన్ సైడ్ అయిపోయిందండి. ఇంకా యూజల సైడ్ కూడా అంతే చూడండి, జాయిన్ చేస్తా, హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. ఇంకోసారి డబల్ స్టిచ్ వేసుకోవాలండి హ్యాండ్కి. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఇలా లూజ్ కుట్టు ఒకటి చివరి వైపున వేసుకోవాలండి. మళ్ళీ లూజ్ కుట్టు పక్క నుంచి క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి హ్యాండ్ లూజ్ చూసుకొని స్టిచెస్ వేసుకుంటున్నా అండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి. స్టిచ్చింగ్ రిటర్న్ తీస్తున్నా. ఇప్పుడు చూపిస్తా అండి బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది. హ్యాండ్ ఇలా హ్యాండ్ వచ్చిందండి. మీ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉంటే పూసలు లాంటివి, ఫ్లవర్స్ లాంటివి స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా స్టిచ్ చేశాను. పైపింగ్ వచ్చేసి ఫస్ట్ గోల్డ్ వేసాను. నేను గోల్డ్ వేస్తే దేని మీదకైనా యూజ్ చేయొచ్చు అని చెప్పి గోల్డ్ వేసాను. ఎందుకంటే అంచు గోల్డ్ వచ్చింది, శారీలో కూడా గోల్డ్ ఉందని చెప్పేసి గోల్డ్ పైపింగ్ వేసాను నేను. కస్టమర్కి శారీ పైపింగే కావాలి అని చెప్పారు. సరేలేని శారీ కట్ చేసి శారీ పైపింగ్ మళ్ళీ ఆ పైపింగ్ మీద నుంచి వేసా. కొంచెం లావుగా వచ్చింది పైపింగ్, అంటే పైపింగ్ మీద పైపింగ్ వేయబట్టి లావు వచ్చింది. ఇంతే అండి ఈ హ్యాండ్ కటింగ్.